ఓకే తమ్ముళ్ళు, వచ్చేసింది మళ్ళీ ఐపీఎల్ వచ్చేసింది. 75 మ్యాచ్లు, 65 రోజులు, 12 డబుల్ హెడర్సు. ఉన్న 12 నెలల 2 నెలలు మళ్ళీ యూత్కి బొక్క పెట్టడానికి ఐపీఎల్ వచ్చింది. గెట్ రెడీ. అదేంది మాహిబాయ్, ఐపీఎల్ అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్కి కొన్ని కోట్ల ట్యాక్స్ పోతుంది. ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ లీగు. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ ఉన్న పిల్లగాళ్ళ టాలెంట్ అంతా గుర్తించి లక్షలు కోట్లు ఇచ్చి ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. ఇదంతా యూత్కి ఇన్స్పిరేషన్ కాదా? అదంతా ఓకే రోహితు, నేను చెప్పేది ఏంటంటే మ్యాచ్ సాయంత్రం ఉంటుంది. పొద్దున్న దాకా ఎవరి పని వాళ్ళు చేసుకొని మ్యాచ్ చూసి సప్పుడేకి ఎంజాయ్ చేసి పండుకుంటే సరిపోతుంది. కానీ మన యూత్ ఏం చేస్తారంటే రోజు మొత్తం సాయంత్రం జరగబోయే మ్యాచ్ గురించే డిస్కషన్స్ పెట్టుకుంటారు. నేను ఆ ఫ్రాంచైజీ ఫ్యాను, నువ్వు ఈ ఫ్రాంచైజీ ఫ్యాన్ అని కొట్టుకుంటారు. పని పాట వదిలేసి పైసలు అప్పు తెచ్చి ఆ టీం మీద ఈ టీం మీద పెట్టి పొడగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే చెప్తాను నేను. కరెక్ట్ చెప్పినవు ధోని బై. పాటిదర్ తమ్ముడు కెప్టెన్ అయినవు. మన ఫస్ట్ మ్యాచే కేకేఆర్తోని కోల్కత్తాలోనే పడ్డది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ, మయాంక్ మార్కాండే, మొయిన్ అలీ 20 ఓవర్లలో 16 ఓవర్లు స్పిన్నే వేయించినా వేపిస్తారు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్కి ప్లానింగ్ మంచిగా రెడీ చేయి పాటిదర్ తమ్ముడు. నువ్వేం టెన్షన్ పడకు కోహ్లీ అన్న. వాళ్ళ టీంలోకి వెళ్ళే మన టీంలోకి వచ్చిన స్పిన్నరు సుయాష్ శర్మ ఉన్నాడు. ఆయనతో పాటు వేయడానికి లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా కూడా ఉన్నారు మన దగ్గర. తగ్గేదే లేదు. ఫస్ట్ మ్యాచ్ మనదే. పాటిదర్ తమ్ముడు, కొత్తగా కెప్టెన్సీ తీసుకున్నావు కాబట్టి గట్లనే ఉంటుంది. ఏ టీం మీదైనా ఈజీగా గెలుస్తామని అనిపిస్తుంది. కానీ ఐపీఎల్లో సిఎస్కే, ఎంఐ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదంటే కేకేఆరే. మూడు సార్లు ట్రోఫీ గెలిచినాం. ఫస్ట్ మ్యాచ్లో వట్టిగానే పిసుకుతాం. మీరు 3 సార్లు ట్రోఫీ గెలిచుండొచ్చు. మేము 3 సార్లు ఫైనల్ దాకా పోయి ఓడిపోయినాం. ఆ 3 ఫైనళ్ళల్లో కనీసం 2 గెలిచినా కానీ ఇప్పుడు మా దగ్గర కూడా 2 ట్రోఫీలు ఉంటుంది. మళ్ళా మ్యాచ్ మా ఉప్పల్లనే. మీలాంటి జెంటిల్మెన్స్ టీంని ఫస్ట్ మ్యాచ్లనే ఓడియబోతున్నందుకు ముందే సారీ చెప్తున్నా. ఏదో ఒక్క సీజన్ ఇష్టం ఉన్నట్టు దంచి కొట్టి ఫైనల్కి పోయిల్లని ప్రతి సీజన్ అట్లనే క్లిక్ అవుతుంది అనుకుంటారా? ఫస్ట్ మ్యాచ్లో మీ హోమ్ గ్రౌండ్లో మిమ్మల్ని ఓడించి టోర్నమెంట్కి శుభారంభం చేస్తాం. లాస్ట్ సీజన్ అయిపోయినాక నిజం చెప్పాలంటే నేను కూడా గట్లనే అనుకున్నా. శాంసన్ ఒక్క సీజన్ అంటే పిల్లగాళ్ళు పూనకం వచ్చినట్టు ఆడిలు నెక్స్ట్ సీజన్ ఆడతారా అనుకున్నా. కానీ అప్పటి నుంచి మా పిల్లగాళ్ళు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, హెన్రిక్ క్లాసన్ ఎక్కడ మ్యాచ్లు ఆడినా అంతకంటే డేంజర్గా ఆడిలు తప్ప అంతకు తక్కువ ఎక్కడ ఆడలేదు. ఈ సీజన్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ శాంసన్ బ్రో. ధోని బై, మన ఫస్ట్ మ్యాచే ముంబైతో పడ్డది. వీ హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ ఎట్ ఎనీ కాస్ట్. తమ్ముడు, మ్యాచ్ జరగబోయేది మన చెన్నైలా. మళ్ళా ఫస్ట్ మ్యాచ్ల వాళ్ళ కెప్టెన్ పాండ్యా మీద బ్యాను. ఇక మన స్పిన్నర్ల మీద వాళ్ళే అడిగెళ్తారు. నువ్వు లైట్ తీసుకో. ధోని బై, మా టీంలో అందరు కెప్టెన్లే. ఒక్క మ్యాచ్ పాండ్యా లేనంత మాత్రాన కెప్టెన్ లేక ఇబ్బంది పడే టీం కాదు మాది. T20 కెప్టెన్ స్కై ఉన్నాడు. వన్డే కెప్టెన్ నేనున్నా. టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ చేసిన బుమ్రా ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో హైదరాబాద్కి కెప్టెన్సీ చేసిన తిలక్ వర్మ ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ సినిమా మొత్తం వేరే ఉంటుంది. ఐపీఎల్లో కెప్టెన్లు లేక ఇబ్బంది పడి ఉన్న ప్లేయర్లతోనే చదువుకుంటా లేదని అనుకున్నా. ఉన్న కెప్టెన్లందరినీ మీ దగ్గర పెట్టుకున్నాక వాళ్ళకి ఎడికెళ్ళి దొరుకుతారు ఇక కెప్టెన్లు. ఇన్ని సంవత్సరాలు ఢిల్లీకి కెప్టెన్సీ చేసిన లక్నో టీంలో కచ్చిన్ను లేదో మళ్ళీ ఫస్ట్ మ్యాచ్గా ఢిల్లీతోనే పడ్డది. గాడ్ మస్ట్ బి క్రేజీ. నేను కూడా 3 సీజన్లు లక్నోకి కెప్టెన్సీ చేసిన. ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన. ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ నా ఎక్స్ టీంతోనే పడ్డది. నాకు కావాల్సింది కూడా గదే. నా ఎక్స్ టీంకి నా పవర్ ఏందో చూపిస్తా. అంటే నా పవర్ ఏందో చూపియద్దా? నేను కూడా చూపిస్తా. సరే కానీ మ్యాచ్ మధ్యలో ఎవరి టీం ఎవరిదో మర్చిపోకుల్లి. అలవాట్ల పొరపాట్లు చేసే ఛాన్స్ ఉంటుంది. బై గాడ్స్ క్రేజ్ ఫస్ట్ మ్యాచ్ జీటీతో పడ్డది. ఈజీగా గెలిచి ప్రీతక్కని హ్యాపీ చేస్తా. వాస్తవం చెప్పాలంటే నేను కూడా గదే అనుకుంటాను అయ్యరన్న. ఫస్ట్ మ్యాచ్ మీతో పడ్డది. వట్టిగానే పిసుకుతాం. లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్నివే నేను. అంత ఈజీగా ఉండదు. వట్టిగానే పిసుకుతా. మా టీం కూడా ఒకసారి ఫైనల్కి పోయింది, ఇంకోసారి ఫైనల్ గెలిచింది. అంత ఈజీగా మిమ్మల్ని గెలవనీయం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నిన్న ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్ అయిందో లేదో మన వాళ్ళందరూ వీడియో పెట్టన్నా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఐపీఎల్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అలా కొత్త ఉండదు. ఫస్ట్ మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకొని మీ పని ఏందో మీరు చేసుకోవాలి. అప్పుడే మీరు ఇలాంటి స్పోర్ట్స్ని కానీ సినిమాలను కానీ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ పని ఏందో వదిలిపెట్టి మొత్తం సినిమాలు, క్రికెట్లు అనుకుంటూ తిరిగితే తర్వాత మీ పని అయిపోతుంది. ఇక అంతే. మన వీడియో లెక్క చూసి ఎంజాయ్ చేయండి. మిగిలింది ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.